విద్యాలయం అంటే అక్కడికి వెళ్ళంగానే మనకి ఆ క్యాంపస్లో అడుగు పెట్టగానే పరిసరాలు ఎవరి మీదైనా, మీ మీదైనా, మా మీదైనా, ఎవరి మీదైనా ప్రభావం ఉంటుంది. మీరు గమనించి ఉంటారు, మీరు చాలాసార్లు అనుభవించి కూడా ఉంటారు. మీరు రోడ్డు మీద లేకపోతే ఇంటి దగ్గర ఎన్నో రకాలైన బూతులు గీతులు అన్నీ మాట్లాడుతుంటారు, ఫ్రెండ్స్తో కానీ వాళ్ళతో వీళ్ళతో కానీ. కానీ మీరే దేవాలయంకి వెళ్తే అట్లాంటి భావనే రాదు కదా. అదే మనిషి, అదే కాళ్ళు చేతులు, అదే తల. కానీ మీరే అదే మనిషి దేవాలయం దగ్గరికి వెళ్తే అట్లాంటి బూతులు మాట్లాడు, అట్లాంటి భాష మాట్లాడు, అట్లాంటిది మాట్లాడు. అవును. సో అట్లాంటి వాతావరణం మీరు గమనించుకొని ఉంటారు. అట్లాంటి వాతావరణం ఇక్కడ ఈ కాలేజీలో క్రియేట్ చేయబట్టి ఇది మన కాలేజీకి ఇక్కడే అన్ని కాలేజీలు అపార్ట్మెంట్లు మధ్యలో ఊరు మధ్యలో ఉంటాయి. చదువు బాగా రావాలి, మంచిగా రావాలి, ఫలితాలు బాగా రావాలంటే అధ్యాపకులు ఉండటం కాదు, అధ్యాపకుల్లో అంకిత భావం ఉండాలి. ఎంతగా ఉండాలి అంకిత భావం అంటే వాళ్ళు పాఠం చెప్పటమే కాదు, పాఠం చెప్పిన తర్వాత వాళ్ళు ఎంత నేర్చుకున్నారు, నేర్చుకోవడానికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి. మామూలుగా ఏ ఇన్స్టిట్యూట్లో ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఏ సంస్థలో కూడా ఇది సాధ్యం అవట్లేదు. ఏ గంటకు ఆ గంట చెప్పుకొని వెళ్తారు. వాళ్ళ పేరు, పిల్లల పేర్లు వాళ్ళకి తెలియదు, పిల్లలకి ఈ పేరు తెలియదు. సో ఏదో మిషన్ లాగా చెప్పుకొని వెళ్తూ ఉంటారు. గురుకుల వ్యవస్థ పూర్వకాలంలో మీరు ఇతిహాసాల్లో చదివితే పిల్లవాడు అధ్యాపకుడు కలిసి ఉండటం, కలిసి మంచి వెలుగు చూడటం. ఇది వీళ్ళ పొద్దున్నే అందరం కలిసి పూజిద్దాం, మన ఇద్దరి మధ్యలో ఏ విభేదాలు లేకుండా వెలుగుని చూద్దాం. ఇది పొద్దున్నే వీళ్ళు ప్రతిరోజు ప్రారంభించే తీరు, ప్రారంభించడం కాదు, అమలుపరిచే తీరు. అది ఆ బోధన ఉంటే కానీ వీళ్ళకి అట్లాంటి అధ్యాపకులు ఉంటే కానీ మంచి ఫలితాలు రావడానికి దగ్గరికి వచ్చి పిల్లలను తీసుకెళ్ళడానికి. సో ఇట్లా రకరకాల ఖర్చు పెడతారు. ఆ రకరకాల ఖర్చు పెట్టిన దాన్ని ఎక్కడ ఆదా చేస్తారంటే వీళ్ళు భోజనం దగ్గర ఆదా చేస్తారు. అవును, వాళ్ళు భోజనం దగ్గర ఆదా చేస్తారు. మరి భోజనం వీళ్ళకి పెడుతున్నాం కదండి, వీళ్ళు పెరిగారు కదా అంటే చాలా మంది భోజనం చేయడం రాదు. చేస్తే సగం సగం చేస్తారు, పక్కన పడేస్తారు, వదిలేస్తారు, లేకపోతే ఒట్టి రైసే తింటారు, కూరలు తినకుండా. ఎన్ని పొరపాట్లు చేస్తారు. భోజనం చేయటం ముందు 10 రోజులు, ఒక వారం 10 రోజుల్లో నేర్పుతారు. ఇట్లా భోజనం చేయట్లా బాగు అంటే మనకి సామాన్యంగా అలవాటు ఏంటి, పెళ్ళిళ్ళకి వేరే దానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం మనం, ఎమ్మెల్యే అయితే సగం భోజనం వదిలేస్తాడు, ఎంపీ అయితే 3 భోజనం వదిలేస్తాడు, డబ్బులు ఉన్నాయనైతే సగం భోజనం వదిలేస్తాడు. ఈ పిల్లలు అదే చూస్తారు, అదే నేర్చుకుంటారు. భోజనం వదిలేయటం కావాలు అని, పెద్దరికం కావాలు, గొప్పతనం కావాలు అని. అంతే కదా, వాళ్ళకేం తెలుసు అమాయకులు. ఈ వీళ్ళందరూ మిమ్మల్ని అందరూ చూస్తారు, మా వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ వదిలేస్తారు కాబట్టి మనం కూడా వదిలేద్దాం అని. సో అన్నం పరబ్రహ్మం అని కానీ, లేకపోతే ఆ అన్నం లేకే చాలామంది ఇబ్బంది పెడుతున్నారు కానీ, ఆ అన్నం మనం వేస్ట్ చేయకుండా ఉంటే పరోక్షంగా వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందని కానీ వాళ్ళకి తెలియదు. బాగా తినాలి, మంచిగా తినాలి, కానీ వదిలేయకుండా శుభ్రంగా తినాలనేది తెలియదు. ఒక నెల 15 రోజులు వస్తాయి. మా వాడు శుభ్రంగా భోజనం చేస్తారంటే నాకు సంతోషం ఉంది, కడుపు నిండినంత అవుతుంది అని. వాళ్ళ తల్లి అయితే కదా చూస్తారు. ఎక్కడ అది అసలు అట్లాంటి కాన్సెప్ట్ వాళ్ళకి తెలియదు, లేదు. అవును, ప్రతి 20 మందికి వాళ్ళు శుభ్రంగా ఉన్నారా లేదా, బాగా ఫలితాలు ఎన్ని రావడానికి. ఎవరికి కొద్దిగా తగ్గితే, లేకపోతే ఆరోగ్యంగా లేకపోతే దే టేక్ కేర్ ఆఫ్. సో 5వ అంశం ఏంటంటే చాలా ప్రధానమైన అంశము. ఇవన్నీ రావటానికి ఇందా చెప్పాను నేను. ఆ తర్వాత బాగా చదవాలి, మంచిగా అవ్వాలి, తర్వాత కూడా బాగా అవ్వాలి. ఆ పునాది ఇక్కడ పడాలి. సో ఏంటి చేయాలి అంటే ఆ వాల్యూ సిస్టమ్ అనేది ఒకటి ఉండాలి, విలువలతో అవ్వాలి. వాడి ఆలోచన కానీ, వాడి చేసే పద్ధతి కానీ ఎంతో కొంత విలువలతో అవ్వాలి. ఆ విలువలతో అవ్వకపోతే సో ఇది సాధ్యమవుతుంది. తర్వాత గ్రోత్ సాధ్యమవుతుంది. అంటే మా అంతర్గతమైన భాషలో విలువలు అంటే పెద్ద మాటలాగా అనిపిస్తుంది.
ఉదాహరణకి ఎట్లో గట్ట పాస్ అవరా, కాపీ కొట్టైనా పాస్ అవరా అంటే పాస్ అయితే పాస్ అవుతాడు, కానీ నెక్స్ట్ పరీక్షలో తప్పుతాడు. ఎట్లో గట్ట అబద్ధం చెప్పి ఇది సాధించరా అంటే సాధించవచ్చు, కానీ ఎక్కడో చోట మోసపోతాడు వాడు. అవును, ఏదో ఒక పరీక్షలో కాపీకి అలవాటు పడ్డాడు, ఏదో పరీక్షలో తప్పుతాడు, జీవితంలో తప్పుతాడు. మంచిగా మాట్లాడుతుంటే, మంచి భాష మాట్లాడుతుంటే వాడు కూడా అదే నేర్చుకుంటాడు. పక్కన వాళ్ళు సాయం చేస్తే వాడు కూడా అదే నేర్చుకుంటాడు. కానీ మరి కాలేజీలో చైర్మన్ దగ్గర నుంచి కింద వాడి వరకు అబద్ధాలు ఆడితే వాడు ఏం నేర్చుకుంటాడు? అబద్ధాలు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వాడు ఏం నేర్చుకుంటాడు? ఓహో, వ్యాపారం చేయాలంటే ఇన్ని అబద్ధాలు ఆడాలి కావాలో నేర్చుకుంటాడు. అంతే కదా. డబ్బు సంపాదించాలంటే ఇన్ని బోటక మాటలు చెప్పాలేమో నేర్చుకుంటాడు. అంతే కదా. సో అది చదువు కాదు. అవ్వదు, వాడికి 90 వచ్చినా 80 వచ్చినా అది వేరే విషయం, అది చదువు కాదు, అది వాడికి పనికిరాదు. ఆ మార్కులు కూడా పనికిరావు ఒకవేళ వచ్చిన. సో అట్లా ఆ వాల్యూ సిస్టమ్ ఉన్న ఇన్స్టిట్యూట్ ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు. ఇంకో సెక్షన్లో మార్చి ఆ తర్వాత ఇంకో సెక్షన్లో మార్చి అట్లా అబద్ధాలు చెప్పి మోసం, అది అది మనకు ఇన్స్టిట్యూషన్ లాంగ్ రన్లో మంచిది కాదు, పిల్లలకు అసలు మంచిది కాదు చదువు అంటే. అందుకనే మనకి ఎప్పుడు ఏమంటాం, సాధారణంగా విద్యా బుద్ధి అంటాం. విద్య నేర్పాలి, చదువు బాగా రావాలి, మార్కులు రావాలి అంటాం. దాంతోపాటు బుద్ధి కూడా ఉంటేనే దానికి అందం, అప్పుడు నిజమైన అందం. ఈ మార్కులతో పాటు కూడా మంచి బుద్ధి ఉంటేనే ఆ మార్కులకు అందం. ఈ ఫలితాలతో పాటు బుద్ధి ఉంటేనే దానికి అందం, లేకపోతే దానికి ఏమీ అందం లేదు. ఆ మార్కులకి ఏమి అందం రాదు. 100% తెచ్చుకోవచ్చు, వాడు పొద్దున్న నుంచి అబద్ధాలు ఆడతాడు. ఏం ఉపయోగం? ఎవరికి ఉపయోగం? సో అది ఆ వాల్యూ సిస్టమ్ అనేది ఇక్కడ ఇన్బిల్ట్ సిస్టమ్. అది ఆ సిస్టంలో అది దాంట్లోనే 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి వీఆర్ ప్రాక్టీసింగ్ సక్సెస్ఫుల్. అందుకని మీరు ఇక్కడికి వచ్చారు. లేకపోతే ఎట్లయినా ఎంటర్టైన్మెంట్ ఒక్కటి కూడా లేకుండా ఎట్లా వస్తారు ఇంతమంది? చాలా మందికి ఆశ్చర్యం, చాలా బయట ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి చాలా ఆశ్చర్యం. ఏం చేయడరా, ఏమి ఎంటర్టైన్మెంట్ చేయడు, ఏం అనుకుంటారు, ఏముండదు, జస్ట్ లైక్ దట్ వచ్చి చేస్తారు. జనం ఎందుకు చేస్తారంటే వాళ్ళు తెలివైన వాళ్ళు ఎక్కడ ఏముంటుందో తెలుసు వాళ్ళకి. మనం అబద్ధాలు చెప్తే మోసపోయేంత ప్రజలు ఏముండరు. అందుకని ఇక్కడి నుంచి చదువుకొని బాగా మంచి మార్కులు, మంచి పోటీ పరీక్షలు నెగ్గి వెళ్ళటమే కాకుండా చాలా మంది పిల్లలు, చాలా మంది, ఒకళ్ళు ఇద్దరు కాదు, చాలా మంది బాగా స్థిరపడిపోయారు. అమెరికా అంటే ఇక్కడ ఈ దేశంలో కూడా స్థిరపడిపోయారు. అమెరికా వీళ్ళ అన్ని దేశాల్లో చాలా మామూలుగా ఉండటం కాకుండా చాలా ఉన్నతంగా ఉన్నారు. ఒక 2-3 అయితే మీరు అందరూ వినుంటారు, మీరు బస్సులో వచ్చి ఉంటారు. రెడ్ బస్సు వినుంటారు, అభి బస్సు వినుంటారు. వాళ్ళందరూ పిచ్చిగా సంపాదిస్తున్నారు ఇప్పుడు. వాళ్ళందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళే. మీరు అందరూ వినుంటారు, కేటీఆర్ చంద్రశేఖర్ వాళ్ళ అబ్బాయి, ఆ అబ్బాయి ఇక్కడ చదువుకున్నాడు. సో అట్లానే ఇక్కడ అచ్చెన్నాయుడు అనే మంత్రి ఉన్నాడు, ఆ అబ్బాయి ఇక్కడ చదువుకున్నాడు. అవును, వాళ్ళు అంటే మీరు అందరూ తెలిసిన పేర్లు కాబట్టి చెప్తున్నారు, తెలియని చెప్తే కూడా ఇలా అందరూ ఇక్కడ చదువుకొని బాగా ఉన్నతమైన పరిస్థితుల్లోకి వెళ్ళారు. అది వెళ్ళాలంటే మార్కులతోనే అవ్వదు, దానికి ఇంకా చాలా ఉండాలి. నేను చెప్పాను కదా, ఇవన్నీ ఉండాలి. సో అదే నేను ఇందాక ముందే చెప్పాను, చదువు, మార్కులు, పర్సెంటేజ్ మీరు అంతవరకే చూసుంటారు. ఇప్పుడు దాకా 10th క్లాస్ దాకా స్కూల్లోకి ఇదంతా అన్ని చోట్ల అంతవరకు చూసుంటారు. అంతేకాదు మీరు చూడాల్సింది పిల్లాడు ఎట్లా పెరుగుతున్నాడు, ఎంత ఉన్నతంగా పెరుగుతున్నాడు, వాడికి బాగా కష్టపడే తత్వం ఎంతవరకు వచ్చింది, విలువలను పాటించే తత్వం ఎంతవరకు వచ్చింది, పక్క వాళ్ళని గౌరవించే తత్వం ఎంతవరకు వచ్చింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ విలువలు అంటే మీకు కొత్తగా ఉండొచ్చు, ఎవరు పట్టించుకోవట్లేదు. అబద్ధాలు ఆడకపోతే వ్యాపారం ఆడ జరుగుద్ది అనే పరిస్థితికి వచ్చారు అందరూ. జరుగుద్ది అబద్ధం ఆడుకుంటూ కూడా, అంటే వాళ్ళకి నమ్మకం ఉండదు. అందుకని
మీకు ఎంత విలువ ఉంటుందంటే జపాన్లో ఇప్పటికి కూడా మొదటి 8 సంవత్సరాల పాటు ఏం నేర్పుతారంటే వాల్యూస్ నేర్పుతారు. ఇప్పటికీ ఆ దేశం చాలా ముందుకెళ్తుంది. ఆ దేశం చాలా మనప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు వాళ్ళు కూడా సెకండ్ వరల్డ్ వార్లో అంత నాశనం అయిపోయారు కదా. అయినా మనకంటే చాలా ముందుకు వచ్చారంటే దానికి కారణం వాళ్ళ వాల్యూ సిస్టమ్. అందరూ కష్టపడాలి, అందరూ అబద్ధం ఆడకూడదు, మంచిగా ఉండాలి అనేది ఆ వాల్యూ సిస్టమ్ చేశారు. మీకు అందరికీ తెలిసింది చెప్తాను చిన్న వాల్యూస్, అది విలువలు ఎంత ఉపయోగపడతాయని. మనకి హీరో ఉంది, కంపెనీ ఉంది కదా, హీరో చిన్న సైకిల్స్ చేసేవాడు. హీరో సైకిల్స్ అని ఉండే, ర్యాలీ, అంబరు, తర్వాత హీరో సైకిల్ అని ఉండేది. వాళ్ళకి హోండా కంపెనీ వాళ్ళు కార్లకి ఇచ్చారు. హీరో సైకిల్ ఆడేంటి, కార్ ఆడి వాళ్ళకి ఇవ్వటం ఏంటి? విచిత్రమైన పరిస్థితి కదా. జపాన్ వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే ఒకే ఒక పాయింట్ మీద. వాళ్ళు ఈ హీరో వాళ్ళు మార్వాడీలు పొద్దున్నే వాళ్ళ తల్లిదండ్రులకు నమస్కారం పెట్టి బయటకు వెళ్తారు ఇంట్లో వాళ్ళందరూ. అది చూసి అది ఇంప్రెస్ అయిపోయి ఇట్లాంటి సంస్కృతి మాకు కావాలి అని ఆ హోండా కంపెనీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు. దట్ ఇస్ ద వాల్యూ సిస్టమ్. అదే విలువలండి. అట్లా అంత ఆదరిస్తారు ప్రపంచం అంతా. మనకు మాత్రం తెలియదు ఆ విషయం. ఎట్లా గట్ట అబద్ధవాడిని నడపటం, ఎట్లా గట్ట అబద్ధవాడిని సాధించడం, ఎట్లా గట్ట అబద్ధవాడిని గెలవటం, ఇదంతా. సో దట్స్ నాట్, అది అవ్వదు. ఒకసారి 2 సార్లు అవుతాయి, అన్నిసార్లు అవుతాయి. సో అది పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. సో మీరు దాంతో పాటు ఇవన్నీ నేర్చుకోవాలి. ఆ సంస్కారము, సంస్కృతి కూడా నేర్చుకోవాలి చదువుతో పాటు. అప్పుడు చదువుకి చాలా అందం వస్తుంది. కొట్టి మార్కులకి ఏం అందం ఉండదు అందుకని మీరు ఇదంతా అయిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులు వెళ్ళేటప్పుడు వాళ్ళకి నమస్కారం చేసి మీరు ఉండండి. దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు డూ. ఫస్ట్ థింగ్, వాళ్ళు మీకోసం చాలా త్యాగం చేశారు, చాలా ఖర్చు పెడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళు సాయంత్రానికి ఇప్పుడు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు తప్పకుండా వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి. మీకు దేవుడు ఆశీర్వచనం కంటే ఎక్కువ. దేవుడు ఆశీర్వచనం అందరికి, మీకు నాకు అందరికి ఉండాలి. దాంతో సమానం. అది ఫస్ట్ స్టెప్. సో అది ఇవి ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూట్లో మిగతా వాళ్ళు చేయని ప్రత్యేకతలు. సిలబస్ ఉంటాము, అందరికి ఒకటే సిలబస్, అందరికి ఒకటే పరీక్ష, అందరికి ఒకటే మార్కులు అవి ఉంటాయి. కానీ వాటికన్నిటికంటే అతీతంగా సో ఇవి ప్రధానంగా వాడు హాయిగా గాలి పీల్చుకునేట్టు మంచి వాతావరణం. ఎందుకనంటే మనకు చాలా మందికి తెలియదు, ఈ కాలేజీ ఇదంతా ఎన్ని చూసినా సరే బాగా వెంటిలేషను, ఎండ, గాలి అంతా, సూర్యరశ్మి అంతా తగిలేటు అంత ఇంపార్టెంటా అని చాలా మందికి అనిపిస్తుంది. అక్కడ కూడా కాలేజీలో అట్లా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అవి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఫిజికల్గా ఈ గాలి సరిగ్గా లేదనుకోండి, ఆక్సిజన్ లెవెల్ సరిగ్గా లేదనుకోండి, వాళ్ళ బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. అవును, బ్రెయిన్ నీడ్స్ లాట్ ఆఫ్ ఆక్సిజన్. వాడికి ఎండ తగలకుండా పెంచామనుకోండి, వాడికి డి విటమిన్ ఉండదు, అన్నీ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ వస్తాయి. అవును, మనం చాలామంది చేస్తాం అపురూపంగా, ఎప్పుడు వాడిని ఏసీ నుంచి బయటకు వెళ్లకుండా. కానీ ఎండ తగలకపోతే డి విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది, చాలా ప్రాబ్లం. వాళ్ళకి కాలేజీ వాళ్ళకి తెలియదు ఆ విషయం. సో మనకి ఇక్కడ ఆక్సిజన్ సరిపోతుందా లేదా, అది ఎంత అవుతుందా లేదా అని తెలియదు. అందుకనే మాకు ఇక్కడికి వచ్చినాయి పెద్ద పెద్ద రూమ్స్ ఉంటాయి కదా, అందరూ అడుగుతారు ఎంత పెద్ద రూమ్ ఎందుకు. మామూలుగా నామ్స్ ప్రకారం, యూఎస్సీ ఏఐసిటీ నామ్స్ ప్రకారం దీంట్లో సగం అయితే సరిపోతుంది. 60 మంది కూర్చునే చోటు ఎంత ఆక్సిజన్ ఉండాలి, ఎంత లైట్ ఉండాలి, అదే దట్ ఈస్ ద రియల్ థింగ్. మనకి కాలేజీలు ఎట్లా నడుపుతున్నాం, ఒక ఇద్దరు ఉండే అపార్ట్మెంట్లో 40 మందిని పెడితే అది ఇద్దరి కోసం డిజైన్ చేసింది. కానీ 40-50 మందిని పెడితే వాడికి ఎట్లా ఆక్సిజన్ ఎట్లా అవుద్ది, తలనొప్పి వస్తుంది ముందు, తర్వాత బుర్ర సరిగ్గా పనిచేయదు, ఇసుక వస్తుంది అని అవుతుంది.
అవును, ఆక్సిజన్ లేకపోతే ఇవన్నీ అవుతాయి. మనకు తెలియదు అది ఆక్సిజన్ లేక ఇదంతా జరుగుతుంది అని. హాయిగా నవ్వలేడు. అందుకని ప్రధానంగా వాతావరణం మంచిగా ఉండాలి, బాగా ఇక్కడ ఉంటే బాగా చదువుకోవచ్చు అనేది ఉండాలి. రెండోది టీచర్, అది ఇక్కడే సాధ్యమవుతుంది. టీచర్స్ పొద్దున్నే సాయం దాకుండా అంకిత భావంతో చేయడం, అది కూడా ఇక్కడే అవుతుంది, ఎక్కడ అవటం లేదు. మూడవది కౌన్సిలింగ్ సిస్టము, అది ప్రతి 20 మందికి ఒకటి బాధ్యత తీసుకొని చేస్తారు. నాలుగవది ఈ ఆరోగ్యం బాగుండాలి, మంచి ఆహారం తినాలి. అంతా ఎంత తేడా ఉందంటే ఆహారాన్ని గురించి చెప్తున్నా నేను, ఊరికి మా బిజినెస్ టర్మ్స్లో చెప్తున్నా. చాలా కాలేజీలు 30 రూపాయల కంటే దాటితే ఆ వార్డెన్ని పీకేస్తారు, ఆ ప్రిన్సిపల్ని పీకేస్తారు. రోజుకు 30 రూపాయల కంటే దాటితే. కానీ ఇక్కడ మాకు మాత్రం 95 రూపాయలు అవుతుంది రోజు. అంటే వాడు తినాలి కదా. మీరు లెక్కేసుకునే ఇళ్లలో అంతే అవుతుంది. మేము ఏం చేస్తామంటే దాన్ని ప్రత్యేకంగా మీరేది కొనుక్కుంటారు నాకు తెలియదు. మెట్రోలో 2 రకాలు ఉంటాయి. మామూలు వెరైటీ, ఫస్ట్ క్లాస్ క్వాలిటీ. జీడిపప్పు మామూలు వెరైటీ 200 రూపాయలకి ఇస్తారు. ఫస్ట్ క్లాస్ కావాలంటే 700 ఉంటుంది. ఫస్ట్ క్లాస్ క్వాలిటీదే కొంటారు ఇక్కడ. లేకపోతే టేస్ట్ అది అంత రాదు. మిడిల్ క్లాస్ వాళ్ళు మామూలు దీంతో వెళ్తారు. బట్ వీ డూ ఇట్. ఎందుకంటే నాకు అది చాలా సెంటిమెంట్. వాడి ఆకలితో ఉండి వాడి కడుపు మార్చి మనం డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు మనకు ఉపయోగపడదు, మనకో మన పిల్లలకో ఏదో ప్రాబ్లం వస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అవును, అది మంచి డబ్బు కాదు. మనకు కావాలి, డబ్బు కావాలి, గ్యారంటీగా డబ్బు కావాలి, కానీ మంచి డబ్బు కావాలి. ఆరోగ్యంగా ఉండి మంచిగా చదువుకొని అప్పుడు కొద్దిగా మిగిలితే ఓకే, మంచిది, అందరికీ సంతోషం. సో ఇది దీంతో పాటు కొద్దిగా విలువలతో ఉంటే పిల్లలు బాగా ఫ్యూచర్లో చాలా బాగా పెరగడానికి అవకాశం. ఇవి కాలేజీ యొక్క ప్రత్యేకత. ఈ విలువలు అంటే పిచ్చిగా అనుకుంటారు, ఏంది మాట్లాడుతున్నాడు అనుకుంటారు. చాలా వాళ్ళకు కూడా తెలియదు అవి అంత ఇంపార్టెంట్ అని. సో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీకు కూడా దయచేసి ఏదో రకంగా కానివ్వండి, ఏదో రకంగా చేయండి అంటాం చాలాసార్లు. కాదు, మంచిగా చేయండి అనాలి, ధర్మంగా చేయండి అనాలి. సో అప్పుడే బాగా అవుతుంది. సో ఇది కాలేజీ యొక్క ప్రత్యేకత. ఈ సందర్భంగా మీకు నాకు తెలుసు ఆకలిస్తేనే ఒక 10 నిమిషాలు వదిలేస్తాను. సో ఆకలిస్తే నా మీద కూడా కోపం వస్తుంది మీకు, ఈయనేంద్ర బాబు వదలదని. సరే, అంటే మీరు మళ్ళీ రాదు ఎంతమంది, అందుకని ఈ పిల్లల ఇది కాబట్టి తెలిస్తే మంచిది. మొదటిది, ఈ పిల్లలు మీరు తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది, పిల్లలు చదవటం ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత ప్రతిసారి మీరు ఎన్ని మార్కులు ఎంత, నీ ర్యాంక్ ఎంత, ఇదే మాట్లాడి వాడిని పదే కింద తీసుకెళ్తాం. అది అడగాల్సిందే, మార్కులు ఎట్లు ఎన్ని వచ్చినాయి అంటే. కానీ ముందు మీరు వస్తున్నప్పుడు అడగాల్సింది, ఎలా బాగా చదువుతున్నావా, బాగా ఆరోగ్యంగా ఉన్నావా, బాగా తింటున్నావా, బాగున్నావా, మీ ఫ్రెండ్స్తో బాగున్నావా, ఇవన్నీ అడిగి చదువు ఎట్లా ఉంది ఏంటి అని అడిగితే అప్పుడు బాగుంటుంది. మీరు రావడంతోనే నీకు 70 వచ్చినాయా, నీ బొంద, నీకు చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాను, వేస్ట్ చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నానంటే వాడు రోజుకి కిందకి వెళ్తాడు. అసలు హుషారు అడగాల్సిందే తల్లిదండ్రులుగా. మార్కులు ఎట్లా చదువుతున్నాడు కనుక్కో, అదే మొదలుపెట్టి అదే ఎండ్ చేస్తే వాడికి ఏం హుషారు రాదు. మీరు వచ్చిందంటేనే ప్రేమ ఉండాల్సింది, భయం వస్తుంది. మీరు తల్లిలో తండ్రి వస్తే ప్రేమ ఉండాలి కదా వాడికి, మీకోసం ఎదురు చూడాలి కదా. కానీ భయం వస్తుంది, ఎందుకు వచ్చాడు రా బాబు ఈయన. సో అట్లా అది కరెక్ట్ కాదు. మీరు అడగాల్సిందే ఇదంతా. రెండో అంశము, మీరు ఎంత ఫ్రీక్వెంట్గా వస్తే అంత ఫ్రీక్వెంట్గా రావచ్చు. ఎవరో ఏమీ అబ్జెక్షన్ పెట్టరు, ఏమీ ప్రాబ్లం ఉండదు. మీరు రావచ్చు, పిల్లవాడితో చక్కగా మాట్లాడవచ్చు, వాడితో కలిపి తినొచ్చు, శుభ్రంగా వాడిని భోజనం తట్టి ఆడవచ్చు, ఎప్పుడైనా రావచ్చు.
మీరు ఫ్రీక్వెంట్గా వస్తే మంచిది కూడా. అయితే దీనికి కాలేజీ వాళ్ళు చెప్పే అబ్జెక్షన్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా వస్తే వాడికి డిస్టర్బెన్స్ అని. స్కూల్ వాళ్ళు కూడా చెప్తారు, అంత వాళ్ళకి తెలియక, చదువు అంటే ఏంటో తెలియక నిజంగానే రాకూడదు, 4వ సండేనే రావాలి, అప్పుడే రావాలి అంటే వాళ్ళు మీరు వచ్చేటప్పుడు ఆ రోజు వరకు బాగా భోజనం పెడతారు, మిగతా రోజు. సో మీరు ఎప్పుడైనా వస్తే అసలు ఎట్లా మన పిల్లాడు భోజనం చేస్తున్నాడో అంటే కలిసి భోజనం చేస్తే తెలుస్తుంది. ఒకవేళ బాగాలేదనుకోండి నాకు వచ్చి చెప్తారు, సార్ ఏదో అక్కడ బాగా అవుతున్నట్లేదు అంటే కరెక్ట్ చేస్తాను, ఏం తప్పే ఉంది. మన ఇంట్లో కూడా ఎప్పుడైనా చెడిపోతుంది కదా, ఎప్పుడైనా ఇబ్బంది రావచ్చు కదా ఇంట్లో అయినా సరే. సో చెప్తారు, సార్ ఫలాన్ని బాగుండట్లేదు మీరు ఒకసారి చూసుకోండి అని చేస్తాం, వేరే దెబ్బలాడు కదా. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో అందుకని మీరు ఫ్రీక్వెంట్గా వస్తే ఏం ఉపయోగం ఉండదు, వాళ్ళతో పాటు చేయొచ్చు. రెండో ఉపయోగం ఏంటంటే మీరు ఫ్రీక్వెంట్గా రావటం వల్ల చాలా ఉపయోగం ఏంటంటే చాలా మందికి తెలియదు ఆ విషయము. మీరు వచ్చి ఓ తల్లి ఏం చదువుకోలేదు, 10th క్లాస్ కూడా చదువుకోలే, ఏమీ లేదు. నేను చాలా లక్షల మంది చూసా, మా టీచర్లు కూడా 24 గంటలు అక్కడ ఉంటారు. కానీ ఒక తల్లి వచ్చి ఆ పిల్లాడి భుజం మీద చేయిస్తే వాడు ఎట్లున్నాడో చెప్పగలదు, నాకంటే ఆ టీచర్ల కంటే. వాడు సంతోషంగా ఉన్నాడా లేదా అనేది తప్పకుండా చెప్పగలరు. అదే డిస్టర్బెన్స్ ఎట్లా అవుద్ది, వాడు చాలా మంచి చేయటం కదా. ఏదైనా వాడి ప్రాబ్లం ఉంటే వాడు మాట్లాడే తీరు తెలిసిపోద్ది. బాగా హుషారుగా ఉంటే ఒక రకంగా మాట్లాడతాడు, లేకపోతే నచ్చుతా మాట్లాడతాడు. ఏం చదువుకోక్కర్లేదు దాన్ని, ఆ తల్లి ప్రేమ, తల్లి టచ్ చాలు తెలిసిపోద్ది కుర్రాడు బాగున్నాడా లేదా అని. సో అది చాలా ఉపయోగం కదా పిల్లవాడికి కానీ ఇన్స్టిట్యూషన్ కానీ. అందుకని తల్లిదండ్రులు వస్తే డిస్టర్బెన్స్ ఎట్లా అవుతుంది, ఏం డిస్టర్బెన్స్ అవ్వదు, మీరు ఎప్పుడైనా రావచ్చు. తర్వాత చాలాసార్లు ఈ డిస్కషన్ వచ్చింది, సార్ ఇప్పుడు బట్టి అప్పుడు ఎలా చేస్తారు, ఎంతమంది మా కాలేజీ వాళ్ళు స్కూల్ వాళ్ళే అడుగుతారు, ఎలా చేస్తారు, ఎంతమంది పడితే అంతమందిని భోజనం పెడతారు, మీకు నష్టం రాదా, ఏది రాదా, ఇది రాదా, ఎట్లా వీలవుతుంది. ఏ నష్టం రాదు, 10 మంది భోజనం పెడితే ఏం నష్టం రాదు. నేను ఈ విషయం 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నేనేం నష్టపోలేదు, చాలా భాగ్యవంతుడయ్యాను, చాలా బాగున్నాను అంటే ఏమవ్వదు. భోజనం చేసినాక డబ్బులు లెక్కేసుకుంటే మన ఆరోగ్యం పోతుంది. సో భోజనం బాగా తింటున్నాడా లేదని చూస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. అవును. సో కాబట్టి మీరు ఎప్పుడైనా రావచ్చు. సో అనవసరంగా పిల్లలు పదే కాస్త తక్కువ ఉన్నా సరే పోట్లాడి తిట్టి అట్లా మరీ ఎక్కువ మందులు ఇచ్చుకోవాలి. నువ్వు బాగా చేయగలవురా, ఇంకా బాగా చేయగలవు, మీ టీచర్లు కనుక్కున్నాను, ఇంకా నువ్వు బాగా గట్టిగా కృషి చేస్తే బాగా అవుతుంది, అట్లా ఎంకరేజ్ చేయండి. 60 మార్కులు వచ్చినాయి అనుకోండి, 60 వచ్చినాయి అనుకోకుండా ఈసారి పరీక్ష 70 ట్రై చేయి, ఇంకోసారి 70 వస్తే ఇంకా నీకు ఇంకా శక్తి ఉందని తెలివి ఉందని చెప్తున్నారు, ఇంకా 75 80 ట్రై చేయి, అట్లా చెప్పండి. కానీ నువ్వు నా పరువు తీస్తున్నావు, నేను నీ అంత డబ్బు ఖర్చు పెడుతున్నాను, నీకు అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని నీ బాధలన్నీ అయిపోయి కుంగిపోతాడు. అట్లానే ఇవన్నీ ఆత్మహత్యలు ఇవన్నీ జరుగుతాయి, అంతే కదా. ఓ పక్క టీచర్లు భయపెడుతున్నారు, ఓ పక్క తల్లిదండ్రులు ఇట్లా మాట్లాడుతున్నారు. ఏం చేస్తాడు చిన్న పిల్లాడు, ఏం చేస్తాడు వాడు చిన్నాడు, ఎవరో చెప్పుకోవాలి కష్టం. తల్లిదండ్రులు చెప్పడానికి లేదు, టీచర్లు చెప్పడానికి లేదు. సో అందుకని అట్లా ఎంకరేజ్ చేయండి. తర్వాత పిల్లలు మీరు బాగా మంచిగా ఆరోగ్యంగా ఉండండి, బాగా తిని. మామూలుగా మీ ఇంట్లో 2 ఇడ్లీ 3 ఇడ్లీ తినేవాళ్ళు ఇప్పుడు 5 ఇడ్లీ తినండి, ఏం కాదు. శుభ్రంగా ఉండండి, మీకు మంచి గ్రౌండ్ ఉంది, బాగా ఎక్సర్సైజ్ చేయండి. బాగా తిండితో పాటు ఎక్సర్సైజ్ చేస్తే మంచి షేప్ వస్తుంది బాడీ. మీ అందం అంటే బట్టలు మీ క్రాఫ్ కాదు అందం, మీ షేప్, మీ ఆరోగ్యం అందం.
నిజమైన అందం మీరు ఏ షేప్లో ఉన్నారనేది అది ఒక పక్క తిని ఉండాలి, ఒక పక్క ఎక్సర్సైజ్ ఉండాలి. ఆ రెండు ఉంటే మిమ్మల్ని భవిష్యత్తులో చాలామంది లవ్ చేస్తారు. సో అది దాంతోపాటు బాగా చదువుకోండి, మంచిగా చదువుకోండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే అర్థం కాదు. మొదట్లో ఈ 10th క్లాస్లో అంతా గైడ్లు ఇవన్నీ చదివినప్పుడు కొన్ని చాప్టర్లు అర్థం కాకపోవచ్చు, ఆ బేస్ ఉండదు. మీ టీచర్లు మీ పక్కనే ఉంటారు, వాళ్ళ చేత చెప్పించుకోండి. వాళ్ళు మీకు ఫ్రెండ్స్ లాగా ఉంటారు. టీచర్ అంటే ఎప్పుడు పెద్దలు తీసుకొని ఏమంటారు, అన్ని చోట్ల అన్ని కాలేజీలో మీకు ఫ్రెండ్స్ లాగా ఉంటారు. వాళ్ళతో కూర్చొని శుభ్రంగా చెప్పించుకోండి. ఈ 2 ఏళ్ళు బాగా చదువుకొని బుద్ధిమంతులుగా అయితే తర్వాత ఎక్కడో ఇంజనీరింగ్ కాలేజ్ ఎత్తుకోకలు, ఇక్కడే యూనివర్సిటీ ఉంది, ఇక్కడే చేరవచ్చు. తర్వాత ఉద్యోగం ఇక్కడి నుంచి అవ్వచ్చు. ఇంకా పై చదువు రావాలన్నా PhD వరకు ఇక్కడే ఉంది. ఏ సంస్థకు లేదు ఇట్లా. ఫస్ట్ క్లాస్ నుంచి PhD వరకు మరి ఒక సంస్థకే అది ఉంది. సో కాబట్టి మంచి ర్యాంకులు తెచ్చుకోండి. మీ దగ్గరలో ఉన్న కాలేజీలు మంచి కాలేజీలు ఉంటే చేరండి. NIT IITలో వస్తే చేరండి, లేకపోతే మన ఇక్కడ చేరచ్చు. బాగా చదవండి. చదివి మంచిగా జీవితంలో మీకు గొప్పగా అనుకునేట్టు, మీ తల్లిదండ్రులు ఆనందపడేట్టు, మీ తల్లిదండ్రులు చాలా మిమ్మల్ని గురించి గొప్పగా చెప్పుకునేట్టు చదవటానికి, హార్డ్ వర్క్ చేయడానికి, కష్టపడటానికి తయారవ్వండి. ఇది కొత్త దశ. మీకు ఇప్పుడు దాకా ఉన్నది వేరు, ఇప్పటి నుంచి ఈ దశ ఎంత కష్టపడితే అంత బాగా అవుతారు మీరు ఇప్పటి నుంచి. సో కాబట్టి ఒకవైపు విద్యార్థులు, మరోవైపు తల్లిదండ్రులు, మరోసారి మీ అందరూ మీరు మా మీద నమ్మకంతో ఇక్కడ వచ్చినందుకు తప్పకుండా ఈ పిల్లల్ని బాగా చేస్తామని ఈ సభాముఖంగా నేను మీకు అందరికీ విన్నవించుకుంటాను. ఇప్పటిదాకా జరిగింది అంటే ఎంత తేడా ఉంటుందంటే ఒక ఇన్సిడెంట్తో మీకు తెలుస్తుంది. అన్ని చోట్ల చివరి రోజు పరీక్ష చివరి రోజు అంటే పేపర్లో కూడా వచ్చింది, ఇదే సీక్రెట్ కాదు, పాడు కాదు. అక్కడ ఉన్న అద్దాలు, బెంచీలు అన్ని పాల్గొట్టి వెళ్తారు పిల్లలు. అవును, ఎందుకు అని అంటే పాపం వాళ్ళకి కడుపు మంట. వాళ్ళకి ఆకలి అయితే ఆకలి అన్నం పెట్టలేదు, లేకపోతే పొద్దున్నే సాయంత్రం స్నానం చేసే అలవాటు ఉంటే ఒకసారి స్నానం చేస్తే చాలా నీళ్ళు లేవు అనేవారు. సో ఇట్లా దీనికి తోడు ఈ వార్డెన్లు బెత్తాలు తీసుకొని భయం పెట్టారు. ఆ కసి అంతా లోపల పెట్టుకొని చివరి రోజు బయటకు వచ్చేస్తున్నాం కదా అని చేస్తారు. కానీ ఇక్కడ పెంపకం ఎట్లా ఉంది అంటే చివరి రోజు అందరూ టీచర్ల కాళ్ళ దండం పెట్టగలుగుతారు. దట్స్ ద డిఫరెన్స్. దట్ ఈస్ హౌ ద చైల్డ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఇట్. ఎట్లా పెరగబోతున్నారు. మంచిగా చదువుకోండి, కష్టపడండి, బాగా పెరగండి, జీవితంలో చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళండి. మీరు అందరూ మళ్ళీ చెప్తున్నాను అదే, ఎందుకంటే చాలా ఖర్చు పెట్టాలి మీరు అందరూ ఇక్కడ రావాలంటే. ఏ ఖర్చు లేకుండా మీరు మమ్మల్ని నమ్మి వచ్చినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.